ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకు ఇలా చేస్తున్నావమ్మా? దైవ దూతలమని చెప్పుకుంటూ గురువుగారి శిష్యుడు మోసం చేస్తున్నాడు. జాతకం అడ్డం పెట్టుకుని ఆ నిహారిక మోసం చేస్తుంది. దుష్టుల మీద కటాక్షం, భక్తుల మీద నిర్లక్ష్యం ఇంకెన్నాళ్ళు తల్లి? నిహారిక మోసం గురించి తెలియజేయకుండా ఇంకెన్నాళ్ళు దాన్ని కాపాడదామని అనుకుంటున్నావు? మా ఇంటి గుమ్మానికి దిష్టి బొమ్మలా ఉండే అర్హత కూడా లేదు దానికి. అలాంటి దానిని ఇంకా ఇంకా ఎందుకు క్షమించుకుంటూ వెనకేసుకుంటూ వస్తున్నావు? నాకెందుకులే అని చూసి చూడనట్టు నేను వదిలేయలేను. పడవకి చిల్లు పడితే పడవ మునిగిపోతుంది. కుటుంబంలో అలాంటి దుష్టగ్రహం ఉంటే కుటుంబం మునిగిపోతుంది. అత్తయ్య నుంచి ఆచారాన్ని అందుకునే అర్హత నిహారికకు లేదు అని నీకు తెలుసు. అక్కడ 10 ఊళ్లను కంటికి రెప్పలా కాపాడగలిగే అర్హత దానికి లేదు అని నీకు తెలుసు. అయినా ఎందుకు ఉపేక్షిస్తున్నావు తల్లి? ఎక్కడ ఏం జరుగుతుందో అన్ని నువ్వు చూడగలవు. దాని దుర్మార్గంను ఎందుకు చూడలేకపోతున్నావు? ఎన్ని అడ్డంకులు వచ్చినా దాన్ని అత్తయ్య వాళ్ళు ఎంతలా నమ్ముతున్నా నేను మాత్రం దానిని వదలను. నువ్వు విడిచిపెట్టినా నేను మాత్రం విడిచిపెట్టను. దానికిక చెడ్డ రోజులు మొదలైనట్టే. అమ్మవారిని అలా భయపెడుతున్నావేంటవని? అమ్మవారికి నీ మీద కోపం రాదు? నీలాంటి దాని మీదే కోపం రావడం లేదు, నా మీద ఎందుకొస్తుంది? నీ ప్రయత్నం రివర్స్ అయిందని బాగా ఫీల్ అవుతున్నట్టున్నా? నువ్వు రాయించిన డైరీ చిరుగుతుంది. నీ బతుకు కుక్కలు చించిన విస్తరవుతుంది. కొన్ని రోజులు వెయిట్ చేయి. అంత లేదమ్మా నీకు. అంత ఉందమ్మా నాకు. ప్రస్తుతం తప్పించుకున్నావని సంబరపడిపోకు. ప్రస్తుతం ఏంటి? నువ్వు నన్ను పట్టించాలని ప్రయత్నం చేసిన ప్రతిసారి దోసెట్లో నీరులాగా నేను జారిపోతూనే ఉన్నాను కదా. ఇక మీదట నిన్ను జారనివ్వనులే. పిడికిళ్ళలో ఊపిరి ఆడకుండా బంధిస్తాను. అత్తయ్య వాళ్ళ ముందు ఫూల్ అయిపోయావు కదా, ఇంకా నువ్వు నన్ను బంధించేదేంటి? నువ్వు పనికిరాని దానివని వాళ్ళకి తెలియనంత వరకు నీ ఆటలు సాగుతుంటాయి. నీ ఆటలకు ఇంకా ఎక్కువ సమయం లేదు. ఎందుకు ఎగిరెగిరి పడతావు? నా ముందు తగ్గి ఉండడం మంచిది. తగ్గడం చేతకానితనం కాదు. కొన్నిసార్లు నెగ్గడం కంటే తగ్గడం వల్లే మంచి జరుగుతుంది. సముద్రంలోకి రాయి విసిరితే సముద్రానికి దెబ్బ తగలదవని, పైగా ఆ రాయి అదృశ్యమైపోతుంది. నేను సముద్రం అయితే నువ్వు ఆ రాయివి. నీళ్ల కోసం చెరువు దగ్గరికెళ్ళాలి, పాల కోసం ఆవు దగ్గరికి వెళ్ళాలి అంటారు. పాపం అత్తయ్య వాళ్ళు నిజం తెలియక పాల కోసం చెరువుని నమ్మినట్టు నిన్ను నమ్ముతున్నారు. తొందరలో తెలుసుకుంటారులే. నువ్వు నీ ప్రయత్నాలు కంటిన్యూ చేస్తూనే ఉండు. బాల్ని నేలకి ఎంత బలంగా కొడితే అంత పైకి లేస్తుంది అన్నట్టు నువ్వు నన్ను ఎంత తొక్కాలని చూస్తే అంత పైకి లేస్తాను. మంచి వాళ్ళను పాతాళంలోకి తొక్కాలని చూస్తే దేవుడి వాళ్ళని శిఖరమంతా పైకి తీసుకుని వెళ్తాడు గాని నీలాంటి వాళ్లకు అలాంటి స్థానం దొరుకుతుంది అని అనుకోవడం నీ భ్రమ. నువ్వు నా మీద పడి ఇలాగే ఏడుస్తూ ఉండు. నేను ఈ ఇంటి అధికారాలను తొందరలోనే చేతికందించుకుంటాను. ఈ ఇంట్లో శాశ్వతంగా సెటిల్ అయిపోతాను. ఏది శాశ్వతం? నీ వెనుకున్న ధనం శాశ్వతమా? కాదు, గుణం శాశ్వతం. నీ మొహానికున్న అందం శాశ్వతమా? కాదు, మంచితనం శాశ్వతం. నీ శరీరానికున్న వయసు శాశ్వతమా? కాదు, నీతో వస్తుందనుకున్న అధికారం శాశ్వతమా?
కాదు. నువ్వు సంపాదించుకున్నది, నువ్వు కూడబెట్టుకున్నది ఏది శాశ్వతం కాదు. అసలు నువ్వే ఈ భూమి మీద శాశ్వతం కాదు. ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చావు, ఒంటరిగానే భూగర్భంలో కలిసిపోతావు. అలాంటప్పుడు ఎందుకే అధికారాల కోసం, పెత్తనాల కోసం ఆరాటం, పోరాటం? దేని విలువైనా పోగొట్టుకున్న తర్వాతే తెలుస్తుంది అని అంటారు. ఈ ఇంటి కోడలి స్థానం పోగొట్టుకునేంత వరకు నీకు ఈ ఇంటి విలువ తెలీదు. ఆ స్థానాన్ని నువ్వు తొందరలోనే పోగొట్టుకుంటావు. సిద్ధంగా ఉండవు. అయితే నన్ను ఇంటి నుంచి పంపించేస్తాను అని అంటావు. అమ్మవారి ముందు చెప్తున్నాను విను. ఈ రోజు నుంచి సరిగ్గా 10 రోజుల్లో నీ జాతకం తప్పు అని ఆధారాలతో సహా నిరూపిస్తాను. వేదవతి అత్తయ్యతోనే నిన్ను బయటికి గెంటిస్తాను. ఇది నా శపథం. సభాషవని, నీ ఛాలెంజ్ కి నేను సిద్ధం. నువ్వు 10 రోజుల్లో నన్ను బయటికి పంపిస్తే నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాను. ఒకవేళ నువ్వు నిరూపించలేకపోతే నన్నేం చేయమంటావో నువ్వే చెప్పు. అమ్మవారి గుడిలో అందరి ముందు నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగాలి. ఇంటి నుంచి బయటికి పోవాలి. లైఫ్ లో ఎప్పుడు నా జాతకం గురించి మాట్లాడకూడదు. నా ఛాలెంజ్ కి రెడీనా? రెడీ. నువ్వు చెప్పిన ప్రతిదీ చేయడానికి నేను రెడీ. అయితే చూసుకుందాం. చూసుకుందాం. ఆల్ ద బెస్ట్. సేమ్ టు యూ. నిజంగానే నిహారిక నన్ను ఓడిస్తే గనక ఆ తర్వాత తను దొంగ జాతకంది అని నిరూపించే అవకాశం దొరికినా కూడా నేను నిరూపించే ప్రయత్నం చేయను. ఈ ఇంట్లో కోడలిగా కొనసాగే అవకాశం నువ్వే కల్పిస్తున్నావు అనుకుని నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాను. నేను ధర్మ పోరాటం చేస్తున్నాను. నన్ను ఆశీర్వదించు తల్లి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.